నమస్తే అందరికీ. భానుమతి మంత్రప్రయోగం. ఈ భానుమతి ప్రయోగించిన వ్యక్తి ఏ విధంగా ఉంటాడు, అతని యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మీకు ఈ వీడియోలో తెలియజెప్తాను. ఈ యొక్క భానుమతి మంత్రప్రయోగం అనేది మీకు మునుపటి వీడియోలో చేతబడి, అలాగే క్షుద్ర పూజలు, అలాగే బ్రహ్మాస్త్రం గురించి కూడా చెప్పాను. ఈ యొక్క భానుమతి మంత్రప్రయోగం చేసిన వ్యక్తి మానసికంగా ఒత్తిడికి గురవుతారు. తను అనుకునే పని జరగకపోవడం, ఎక్కువగా దిగాలుగా ఉండడం, ఏదో కోల్పోయిననే బాధలో ఎక్కువగా ఉంటారు. అతని ఎవరైనా సరే పలకరించినా కూడా ఆ వ్యక్తి మీద ఎంతో కోపంతో పండ్లు కొరుక్కొని మరీ వెళ్ళే విధంగా ఈ యొక్క వ్యక్తి ఉంటాడు. ఈ యొక్క వ్యక్తికి పరిష్కారం ఏ విధంగా చేయాలి అంటే, ఈ యొక్క వ్యక్తి అతని ఫోటో, అదేవిధంగా తన జుట్టు, తన అరికాలి మట్టి, తన యొక్క బట్టలు తీసుకొని తనకు నమ్మకమైన గురువు లేకపోతే మాకు ఫోన్ చేసినట్లయితే అతన్ని నేరుగా మా వద్దకు రప్పించి అతన్ని భానుమతి నుంచి తప్పించడం జరుగుతుంది. ఈ యొక్క భానుమతి సంవత్సరాలుగా, అదేవిధంగా కొన్ని నెలలుగా మన మీద ఉండడం జరిగితే మన ప్రాణం ఖచ్చితంగా పోవడం. ఈ యొక్క ప్రాణం పోవడం అనేది వెలకట్టలేనిది. ఈ యొక్క ప్రాణం విలువ ఒక ప్రాణం పోసిన దేవుడికి, అదేవిధంగా ప్రాణం పోసిన తల్లికి మాత్రమే తెలుస్తుంది. అందరూ గమనించి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు సంప్రదించగలరు. సర్వే జన